మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. మనం రెగ్యులర్ గా పరిశీలన చేస్తున్న ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఇవాళ ఇవాళ నుండి మరలా కొనసాగిస్తామన్నమాట మనం. కాబట్టి మీరందరూ గుర్తించి గ్రహించి ఆలోచన చేయవలసిందిగా మనవి. ఏమిటండి సబ్జెక్టు? ఆత్మ సంబంధమైన సంగతులు. ఆత్మ సంబంధమైన సంగతుల్లో చాలా విషయాలు మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు అనే విషయాన్ని కూడా మనం గత వారానికి ముందు వారం పరిశీలన చేసాం. ఈ ఆత్మ సంబంధమైన మనుషులు ఏం చేస్తారు అని అంటే ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తారు. ఏం చేస్తారు? ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు చేస్తారు. ఆత్మ సంబంధమైన క్రియలు రెండు కోణాల్లో చేయాలి. ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన క్రియలను రెండు కోణాలలో చేయాలి. ఏమిటి ఆ రెండు కోణాలు అంటే, ఒకటి దైవ కోణంలోను, రెండు మనుషుల కోణంలోను లేదా సంఘము యొక్క విషయంలోనూ ఆత్మ సంబంధమైన క్రియలను చేయాలి. ఎలాగా? దైవ కోణంలో క్రియలు చేయాలి. రెండు పరిశుద్ధుల లేదా సంఘం దృష్ట్యా సంఘం యొక్క కోణంలో కూడా సరే ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను చేయబద్దులై ఉన్నాము మనం అందరం కూడా సరే. అందులో భాగంగా మనం ఇవాళ దైవ కోణంలోనే కొన్ని సంగతులను ముందు పరిశీలన చేసిన తర్వాత మనుషుల కోణంలో కూడా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తారన్నప్పుడు అవి ఎటువంటి క్రియలై ఉంటాయో మనం పరిశీలన చేయాలి. ఆత్మ సంబంధమైన క్రియల్లో ప్రప్రథమమైనది అని ఎందుకు అంటున్నానంటే, అందరూ చేయగలిగినది ఏమిటి అనంటే కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినప్పుడు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16ను మనం చదివినప్పుడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. ఏంటిది? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయొచ్చు. ఎవరిని గురించి గానం చేయొచ్చు? దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అన్నాడు. ఈ క్రీస్తు వాక్యము అనగా క్రొత్త నిబంధన వాక్యం. క్రీస్తు వాక్యం అనగా ఏ వాక్యం అది? క్రొత్త నిబంధన వాక్యం. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో క్రీస్తు ఉపదేశించిన ఆ వాక్యం గురించి కాదు ఇక్కడ చెబుతున్న వాక్యం. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు యేసు ప్రభువు స్వతహాగా ఉపదేశం చేశారు. ఏం చేశారు? ఆయన స్వతహాగా ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేసిన ఆ వాక్యం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి క్రీస్తు వాక్యం అన్నది క్రొత్త నిబంధన వాక్యం గురించి. కాబట్టి ఇవాళ దేవుణ్ణి పాటలు గానం చేసి పాటలు పాడాలనంటే నువ్వు ఉపయోగించవలసిన నిబంధన ఏ నిబంధన? క్రొత్త నిబంధన. ఈ పాటలు నువ్వు పాడే పాటలు ఏ నిబంధనకు పరిమితం చేయవలసిన బాధ్యత ఉంది అనంటే క్రొత్త నిబంధనకు పరిమితం చేసి పాడాలి. క్రొత్త నిబంధనకు పరిమితం చేసి పాడాలి. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని యొక్క పేరు వేరుగా ఉంటది. క్రొత్త నిబంధనలో ఆయన్ని దేవుడిగానే ఉంటాడనే విషయాన్ని పాత నిబంధన చెప్పింది, క్రొత్త నిబంధన కూడా చెబుతూ ఉంది. ఆయన ఏమై ఉంటారు క్రొత్త నిబంధనలో? తండ్రి. మాటలు సరిగా కరెక్ట్ గా మాట్లాడాలి. క్రొత్త నిబంధనలో ఆయన ఏమని పిలువబడతారనంటే తండ్రి లేదా దేవుడు. ఎగ్జాక్ట్లీ అండి, దేవుడని పిలువబడతారు.
దేవుడని పిలువబడినటువంటి తండ్రి దేవుడిగా పిలువబడేటువంటి కోణంలోనే పాటలు కూడా సెట్ చేసుకోవాలి. ఇవాళ పాటలు పాడేటువంటి వాళ్ళు ఎడాపెడా పాడేస్తూ ఉన్నారన్నమాట. ఏ నిబంధన ప్రకారం పాటలు పాడుతున్నారు? క్రీస్తు వాక్యము. ఈ క్రొత్త నిబంధన క్రీస్తు వాక్యంలో తండ్రైన దేవుని యొక్క పేరు పాత నిబంధనలు అలాగా రాయబడిందానంటే ఖచ్చితంగా రాయబడలేదు. ఒక్కరు కూడా ఆ పేరును చూపెట్టలేరు. చూపించగలరా? చూపించడానికి లేదు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఆత్మ సంబంధమైన పద్యములతో మనం ఏం చేయాలి? అదేవిధంగా కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ సంగీతములతోనూ, సంగీతం అని అంటే అర్థం ఏమిటి? రాగయుక్తంగా. ఎలాగా? రాగయుక్తంగా పాటలు పాడాలి. ఆత్మ సంబంధమైన అన్నప్పుడే భౌతికతను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధమైన పాటలు పాడేటప్పుడు నీ గొంతు మాత్రమే రాగయుక్తంగా పాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. డ్రమ్ములు, డోలాకులు, పియానోలు, అర్థమవుతుందా? ఇంకా క్యాసియోలు ఇట్లాంటివి ఏమేవో పెట్టుకునేసి అవన్నీ భౌతికమైనవి. అవన్నీ ఎటువంటివి? భౌతికమైనవి. దాని ద్వారా సౌండ్లు వస్తాయి చూడండి. ఆ సౌండ్లు అంట దేవునికి పనికిరాని సౌండ్లు అంట. ఆ సౌండ్లు అంట మనుషులకి ఉపయోగం లేని ఒక సౌండ్ అంట. ఆ సౌండ్లో ఏమి రాదు అని అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి స్పృహ రాదు. ఏ సౌండ్లలో? ఈ డ్రమ్ములు, డోలాకులు, ఆ తర్వాత ఈ ఊదేవి ఏమైనా బోర్లు వదుతారు. కొంతమంది చాలా చాలా కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కనిపెడుతూ ఉన్నారు రోజు రోజుకి. వాటి ద్వారా ఏమి రాదు? ఏమి రాదు. అందులో ఏమైనా ప్రేమ వస్తుందా? అందులో ఏమైనా ఆత్మీయత వస్తుందా? ఆత్మీయత అనేది రాదు అందులో. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అని అన్నాడు అనమాట. తాళాలు, కంచులు ఇవన్నీ దేనిని ఇన్కల్కేట్ కలిగి ఉండదు, దేన్ని కలిగి ఉండదు. తాళం కొడతా ఉంటారు. తర్వాత మ్రోగెడు కంచులు ఉంటాయి. ఇట్లాంటివన్నిట్లో ఏమి ఉండదంట. ప్రేమ లేని ఒక ఆత్మీయ స్థితి లేని ఒక నాయిస్ ని కలిగి ఉంటది, ఒక సౌండ్ నే కలిగి ఉంటుంది. అందులో ఎటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఫీలింగ్ అనేది రాదు. ఆత్మ సంబంధమైన మానసిక స్థితి అందులో రాదు. వస్తుందా? డబడబా కొడితే ఏం ఆత్మ సంబంధమైన స్థితి వస్తుంది? నీ హృదయం ఉల్లసిస్తుందేమో, కానీ అక్కడ దేవునికి కావాల్సిందే అది కాదు. మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా నీ హృదయం సంతోషం అవుతుంది. నీ హృదయం కాదు ఇక్కడ కావాల్సింది. పాటలు పాడుతున్నప్పుడు ఎవరిని కనపరచాలి? తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన క్రీస్తు యేసును ఘనపరుస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు నీవు పాడడం ద్వారా దేవుడు క్రీస్తు ఘనపరచాలి తప్ప ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కాదు. ఎందుకంటే అందులో ఎటువంటి ప్రేమ దాగి ఉండదు. అందులో ఎటువంటి మానసిక స్థితి, ఆత్మ సంబంధమైన స్థితి అందులో లేదు అని చెప్పేశాడు అన్నమాట. దయచేసి ఆలోచన చేయండి. అది మ్రోగెడు కంచు కావచ్చు, తర్వాత గణగణలాడు తాళం కావచ్చు. అందులో ఏమి ఉండదనంటే ఒక ఆత్మ సంబంధమైన స్థితిగతులు రావు. నేను ఎంత మాత్రం పాటలు పాడకుండా మ్యూజిక్ పెట్టినంత మాత్రాన అందులో ఏమి రాదు అని అంటే మరొకసారి ఇదే వచన భాగాన్ని కొలసి పత్రికలో చదువుతాం. 16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు అని అన్నాడు. నేను పాడట్లేదు, మ్యూజిక్ కొడతా ఉన్నాను. ఆ మ్యూజిక్ ద్వారా నీకేం అర్థమవుతుంది? నీకేం బోధ కలుగుతుందా?
నువ్వు ఏం పాటలు ఏదో కొడుతున్నావయ్యా? కొట్టేటువంటి వాడు కొడతా ఉన్నాడు, తాళాలు వాయిస్తూ ఉన్నాడు, బోరలు ఊదుతూ ఉన్నాడు. దాని ద్వారా ఏమి సందేశం వెళుతుంది మనిషికి? ఒకరికొకడు బోధించుచు అని అన్నాడు. ఒకరికొకడు బోధిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి సందేశం అందించబడుతుంది? బోధించాలన్నప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా బోధ అందుతుందా? మీరు పాడట్లేదు, సైలెంట్ గా ఉన్నారు, డ్రమ 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 కొట్టుకుంటా ఉన్నారు. దాని ద్వారా ఎదుటి వ్యక్తి వింటున్నాడు, విని ఏం చెప్పాలని ఏమన్నా చెబుతున్నట్లు గ్రహించగలడా? ఏమన్నా చెబుతున్నట్లు ఖచ్చితంగా గ్రహించలేడు. ఎందుకనంటే గ్రహించాలనంటే పదాలు, మాటలు, ఆ తర్వాత నీ నోటి ద్వారా పలికేటువంటి పదాలు బయటికి రావాలి. అది రాగయుక్తంగా ఉండింది అనుకోండి, అబ్బా ఎంత బాగా పాడారు అంటారు అన్నమాట. ఎంత బాగా కొట్టారు అని చెప్పొచ్చేమో, కానీ అందులో ఏం ఉండదనంటే ఒక ప్రేమ, ఒక ఆత్మ సంబంధమైన స్థితిగతులు రాదు. అందుకని క్రొత్త నిబంధనలో పాటలు పాడేవాళ్ళు ఆత్మ సంబంధమైన పద్యములతో పాడాలి. ఆత్మ సంబంధమైన రాగాన్ని కలిగి ఉండి పాడాలన్నమాట. ఊరికే పాడడం కాదు, నీ మనసు నుంచి, నీ హృదయం నుండి రావాలన్నమాట పాటలు కూడా. అదే చెప్పాడు, బుద్ధి చెప్పుచు, బోధించుచు బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి పాటలు పాడేటప్పుడు దేని ద్వారా పాటలు పాడాలి? క్రీస్తు వాక్యం అనబడినటువంటి క్రొత్త నిబంధన ద్వారా పాటలు పాడాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో క్రొత్త నిబంధన రాదు. వస్తుంది? ఏమీ రాదండి. నీ హృదయం ఉప్పొంగిపోవడం కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు గానం చేస్తున్నది ఎవరిని? దేవుణ్ణి. నువ్వు పాటలు పాడుతున్నది ఎవరికి? క్రీస్తుకి. అలాగన్నప్పుడు నువ్వు పాడాలి అని చెప్పినప్పుడు పాడకుండా, పాడేవాళ్ళు పాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నోరు పాడాలి. ఏ నోరు పాడాలి? ప్రతి నోరు. ప్రతి నోరు అంటే అర్థం ఏమిటి? ప్రతి నోరు అంటే అర్థం ఏమిటి? ఎగ్జాక్ట్లీ. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సంఘంలో ఉన్న వాళ్ళు కాదు, ఈ రోజు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ పాడాలి. కానీ వాళ్ళు ఎవరు పాడే స్థితిలో లేరు, పాపంలో వెళ్ళిపోయారు. కనీసం సంఘంలో ఉన్న వాళ్ళైనా పాడుతున్నారనంటే అది కూడా కష్టమైపోయేటువంటి ప్రమాదంలో నేటి క్రైస్తవ్యం దిగజారిపోయింది. ఇవాళ ఈ డినామినేషనల్ సంఘాల్లో ఏం చేశారనంటే క్వైర్ లాగా ఏర్పాటు చేసుకుంటారు. క్వైర్స్ ఏం చేస్తారు? వాళ్ళు ఒక స్టేజీ మీద స్టేజీ ఏర్పాటు చేసుకునేసి అక్కడ వాళ్ళు పాడితే అక్కడ సంఘం వాళ్ళు ఏం చేస్తారు? దూరంగా కూర్చొని చూసేసి వాళ్ళు పాడతారు, వీళ్ళు కలిసి ఉండేసి వెళ్ళిపోతా ఉంటారు అనమాట. అలా కాదు చేయాల్సింది. రోమిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 11 నుండి మనం చదివినప్పుడు, రోమిల్కి రాసిన పత్రిక 14:11 నుండి, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును. ప్రతి నాలుక ఏం చేయాలి? నిన్ను అడిగింది, దేవుడు అడిగింది, స్తుతించమని అడిగింది నీ నాలుకను. డ్రమ్ములు కాదు, మ్యూజిక్లు కాదు, ఇంకేదేదో కాదు. నిన్ను అడిగితే నువ్వు పాడుకుని నేను డ్రమ్ములు కొడతానంటే, దేవుడు అడిగింది ఒకటి, నువ్వు చేస్తున్నది మరొకటి. అడిగింది ఒకటి, చేస్తున్నది మరొకటి. అది దేవుడు నిజంగా అంగీకరిస్తారంటారా? అలాంటి కార్యక్రమాలు అంగీకరించరు. ప్రతి నాలుక అన్నప్పుడు డ్రమ్ము కొట్టేవాడి నాలుక ఎలా ఎప్పుడైనా గమనించారా మీరు? వాడి ధ్యాస అంతా ఎలా కొట్టాలి, ఎట్లా తిప్పాలి, ఏ సౌండ్ ఎట్లా మలుపు తిప్పాలనే ఆలోచనలోనే ఉంటుంది, కానీ దేవుణ్ణి స్తుతించే ఆలోచనలో ఉండదు. వాడు నాలుక సైలెంట్ గా ఉంటుంది, పాడదు. మరి సంఘంలో కూడుకున్న ప్రతి ఒక్కరి నాలుక ఆయన పాడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన్ని ప్రతి నాలుక అంటే అర్థం ఏమిటి? ఇస్ దేర్ ఎనీ ఎక్సెప్షన్ ఫర్ ఎనీబడి? ఎవరికైనా మినహాయింపులు రాసిచ్చాడా దేవుడు? నాలుగున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే తండ్రిని, క్రీస్తును పాడాలి. దానికోసం దేవుడు ఏం చేశాడు? నా తోడు, ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకుని నన్ను ప్రతి ఒక్కరు ఏం చేయాలనంటే ప్రతి నాలుక నన్ను
స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాబట్టి ప్రతి వాడు ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. పలానా రోజున పాడారా అని అంటే పాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆరాధనలో కూర్చున్న ప్రతి ఒక్కరు పాడారా? ప్రతి ఒక్కరు పాడారా? ఎస్, పాడారనంటే నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అడగుడు. పాడలేదనుకోండి, అడుగుతాడు, ఎందుకు పాడలేదు? నాకు తెలియదు దేవా. నీకు తెలీదా? ఎందుకు తెలియకుండా ఎందుకు అట్లా కూర్చున్నావు అని అడుగు. నాకు పాట బుక్ లేదు దేవా. ఇవి ఎన్నో ఎక్సెప్షన్స్ మనం చెప్తూ ఉంటాం. ఇన్ని ఏంటండి, ప్రతి ఒక్కటి మన మనసుల్లో కంఠస్థం చేసి పెట్టుంటే పాటలు నేటికి చాలా మందికి కంఠస్థం అవ్వట్లేదండి. బుక్కులు లేకుండా పాడలేని స్థితిలోనే, ఇంక్లూడింగ్ నాతో పాటు కూడా మనం అందరం కంఠస్థం చేయాలి. మనం అప్పుడే హృదయం నుండి మనం పాడగలం. నేనేమి గొప్ప ఇదేని కాదు, నాలో కూడా ఈ విషయంలో నేను కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనం అందరం కలిసి తండ్రిని క్రీస్తును పాడాలి. లేకపోతే తండ్రి మనల్ని ఏమడుగుతారు? దేవుడు మనల్ని ఏమడుగుతారు? అది మనం పాడితే ఆయన లెక్క అడగడు. ఎందుకు చెప్పండి? లెక్క ఎందుకు అడుగుతాడు? అడగడు. ఎందుకు ఎందుకు లెక్క అడగాల్సిన అవసరం ఏముంది ఆయనకి? లెక్కలు ఎందుకు అడుగుతాడు? పాడే విషయంలో, ప్రతి నాలుక పాడే విషయంలో లెక్క ఎందుకు అడుగుతాడని అంటే, ఆయనే తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు నన్ను పాడాలి అని ఒట్టు పెట్టుకుంది ఆయన మీద ఆయనే పెట్టుకున్నాడు. ఆయన మీద నా మీద ఒట్టు ప్రతి ఒక్కరు పాడాలని అన్నప్పుడు లెక్క అడుగుతాడు? అడగడా? నా మీద నేను ఒట్టు పెట్టుకొని మీకు ఆజ్ఞాపిస్తే మీరు పాడకుండా ఉంటున్నారా అని అడుగుతాడు అన్నమాట. అదృష్టవశాత్తు నిబంధన ప్రకారం మనం పాడుతూ ఉన్నాం. అత్యంత అదృష్టవశాత్తు మన నాలుకలే పాడుతూ ఉన్నాయి, కానీ ఏ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఉపయోగించట్లేదు. ఏ డబరాలో ఇదో పెట్టుకొని మనం కొట్టట్లేదు, చేయట్లేదు. చాలా సంతోషం. ఇక్కడ వచ్చిన లోపం ఏమిటనంటే, ప్రతి ఒక్కరం కలిసి పాడే విషయంలో కొంత వెనకబడి ఉన్నాం. కొంతమంది రాగం విషయంలో కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అయినా పర్లేదు, నేర్చుకోవాలి. రాగం విషయంలో ఇబ్బంది పడతా ఉంటారు. అందుకని ఎఫ్సి పత్రికలో మరొకసారి మనం చదివినప్పుడు 5వ అధ్యాయం 19లో, ఎఫ్సి పత్రిక 5:19 కూడా మనం చదివితే, ఒకనికి ఒకడు, చూసారా, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ. చూసారు ఎటువంటి పాటలు ఇవి? ఆత్మ సంబంధమైన పాటల్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు వచ్చాయి? భౌతికమైనవి. ఏం పాటలు కోరింది దేవుడు? ఆత్మ సంబంధమైన పాటలు. ఏ గానాలు కోరాడు? ఆత్మ సంబంధమైన గానాలు కోరాడు. పాత నిబంధన ఆత్మ సంబంధమైనదే అయినప్పటికీ దానిలో ఆజ్ఞల వలన మనుషులు ఏం చేశారంటే, నిబంధన మొత్తాన్ని ఎలా మార్చుకున్నారంటే భౌతికానికి మార్చుకున్నారు, భౌతిక స్థితిగతులకు. అందులో ఆరాధనలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి, భౌతికమైనటువంటి కార్యక్రమాలు, బలులు ఉండేవి. ఆ ఆరాధనలో బలులు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంక నైవేద్యాలు సమర్పించడం లాంటి అనేక భౌతికతకు సంబంధించిన కార్యకలాపాలు ఉండేవి. అందుకని పాత నిబంధన ఆత్మ సంబంధమైనది అయినప్పటికీ మలుచుకున్న విధానాన్ని బట్టి అది ఏ నిబంధనగా గుర్తించబడింది అని అంటే, భౌతిక సంబంధమైన నిబంధనగా గుర్తించబడింది. దేవుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? మీరు ఆత్మ సంబంధమైన మనుషులుగా బ్రతకండి అని ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేశారు అని అంటే భౌతికతకు మలుచుకున్నారు. పాపానికి దాన్ని ఒక పాపానికి ప్రాణం పోసే నిబంధనగా దాన్ని మార్చుకున్నారు. దీన్ని ధర్మశాస్త్రాన్ని. తద్వారా అది ఏమైపోయింది? మొత్తానికే శరీర సంబంధమైన నిబంధనగా మారిపోయింది. ఆనాడు ఇశ్రాయేలీయులకే అంతటి
పరిస్థితిని తెస్తే ఇవాళ ధర్మశాస్త్రాన్ని బట్టి ఒకవేళ పాటలు పాడేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బట్టి లేదా పాత నిబంధనను బట్టి పాటలు పాడేవాళ్ళు భౌతిక స్థితికి మారిపోలేరంటారా? మార్పు లేకుండా ఉండగలరా? చెప్పండి. వాళ్ళనే మార్చేసింది నువ్వు నేను ఎంత. సున్నతి పొందుకున్నారు, ఆత్మ సంబంధంగా బ్రతకాలి అనుకున్నారు, దేవుడే వాళ్ళతో సహవసించి అనేక మాటలను తెలియచేశారు. ఆ నిబంధనను బట్టి దేవుడే తన దేవదూతలను పంపించి వాళ్ళతో సాక్షాత్తు మాట్లాడించిన పరిస్థితుల్లోనే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనంటే భౌతిక స్థితిగతులకు మార్చివేసినప్పుడు ఇవాళ నీకు నాకు ఇవ్వబడని పాత నిబంధన నిన్ను నడిపించగలదా, నడిపించలేదా? భౌతికతకు నడిపిస్తుంది. అందుకని కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఈ పాటల ద్వారా ఏం కలగాలి? 2 కార్యక్రమాలు. ఒకటి, తండ్రి గానం చేయబడాలి, మహిమపరచబడాలి. 2, సహోదరులు ఏం చేయబడాలి? బుద్ధి తెచ్చుకోవాలి. అయ్యో నేను ఇలా ఉన్నానా? అర్థమవుతుంది కదండి. హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఈ ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి పాటలు ఎవరెవరికి పాడాలి? తండ్రికి, కుమారునికి. అందుకని ఆరాధనలో ఆరాధించదము దేవుని ఆత్మతో, తండ్రిని, కుమారుని మనమంతా. చూసారు ఎంత చక్కగా మనం క్రొత్త నిబంధన సారంగా పాటలు పాడుతున్నాము. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఇరువురిని మనం ఏం చేయాలని అంటే మన హృదయముల్లో నుండి ఏం చేయాలి? ప్రభువును గురించి పాడుచు కీర్తించాలి. మనం పాడటం ద్వారా ప్రభువుని ఏం చేస్తున్నామంటే కీర్తిస్తున్నాం. కీర్తించడం అన్నా స్తుతించడం అన్నా ఒకటే, రాసుకోవచ్చు. కీర్తించడం ఇజ్ ఈక్వల్ టు స్తుతించటం. 2 ఒకటే, వేరు వేరు కాదు. పాటలు పాడటం, కీర్తించడం, స్తుతించడం అనేది దేనికి సంబంధించిన మాట అంటే పాటలకు సంబంధించింది. రాసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా. కీర్తించడము, స్తుతించడం అనేది దేనికి సంబంధించిన మాట అంటే పాటలకు. ఊరికేనే చాలా మంది ప్రైజ్ ద లార్డ్ అంటా ఉంటారు. అంటే ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏమిటి? ప్రభు స్తుతింపబడును గాక అని. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏమిటనంటే ప్రభువు స్తుతింపబడును గాక అని. ప్రభువు స్తుతింపబడును గాక అని నువ్వు పాటలు పాడుకునే ప్రభువు స్తుతింపబడును గాక అంటే చూసారా? మరొకసారి ఆ వచన భాగాన్ని చూడండి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అని అన్నాడండి. పాడుచు కీర్తించుచు. పాడకుండానే నువ్వు కీర్తించడానికి లేదు, పాడకుండానే నువ్వు స్తుతించడానికి కుదరదు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అని ఒట్టి మాటలతో చెప్పుకుంటూ కీర్తించకుండానే, స్తుతించకుండానే, పాటలు పాడకుండానే నువ్వు వ్యర్థంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటది అన్నమాట. కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అనే వాళ్ళు ఏం చేయాలి? ముఖ్యంగా హల్లెలూయా అన్న కూడా అదే మాటే. హల్లెలూయా అంటే ఏదో ఒక భూతపదంగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్ ఇస్ ఈక్వల్ టు హల్లెలూయా. హల్లెలూయా అనే మాట దేనికి సంబంధించిందని అంటే పాటలు పాడుటకు సంబంధించిన మాట. దేనికి సంబంధించింది? పాటలు నోటి ద్వారా పాడాలి. వీడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొట్టేసి పాటలు పాడటం అనేది కూడా సరే వ్యర్థమైనటువంటి కార్యక్రమం. ఈ పాటలు పాడుతున్నప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంట? హెచ్చరిక పొందాలి. ఏం పొందాలి? హెచ్చరిక పొందాలి. సంఘంలో ఉన్న వాళ్ళు ఏం పొందుకోవాలంటే బుద్ధి తెచ్చుకోవాలి. సంఘంలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు హెచ్చరించడంతో పాటుగా, బుద్ధి తెచ్చుకోవడంతో పాటుగా జ్ఞానయుక్తముగా అందరూ కలిసి పాడినప్పుడు ఏం జరుగుతుందనంటే మన తండ్రైన దేవుడు, మన ప్రభువైన క్రీస్తు యేసు మహిమపరచబడతారు, కీర్తించబడతారు, స్తుతించబడతారు అన్నమాట. అద్భుతమైనటువంటి కార్యక్రమం. వచ్చిన గొడవ ఏమిటనంటే ఇదంతా మేము చేస్తున్నాం అని మనోళ్ళు చెప్పగలరు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఈ విషయంలో లోపం లేని వాళ్ళు. నేను ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి నేను చెప్పగలను. ప్రతి ఒక్కరూ కూడా పాడే విషయంలో నిబద్ధత కలిగి పాడే వాళ్ళమే. ఈ పాడేటప్పుడు హెచ్చరికలు చేసేటువంటి పరిస్థితుల్లో
సంతోషకరంగా చేస్తూ ఉన్నాం, కరెక్టే, వాస్తవమే. కానీ ఇది ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఒకటి ఆదివారమేనా? ఏంటండి? ఎందుకు చేయాలి? ఎప్పుడు అనే దానికంటే ముందు ఎందుకు చేయాలి? పాటలు పాడాలి అన్నారు, ఎందుకు చేయాలి? ఎప్పుడు అనేది తర్వాత ఆలోచించాలి. ఏంటండి? ఒట్టు పెట్టుకున్న దాన్ని బట్టి చేయాలి ఒకటి. తర్వాత మహిమపరచడానికి ఏంటండి? ఆజ్ఞ. వెరీ గుడ్, చాలా సంతోషం. తర్వాత సో ఎందుకనే విషయంలో అందరూ చెప్పిన దాన్ని రిపీట్ చేస్తా ఉంటే ఎంతసేపు అదే చెప్తుంటారు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఆగండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చూసారా? ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల యొక్క విలువలు తెలుసుకోవట్లేదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు అందరికీ. ఎవరికైనా గుర్తున్నాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటేంటివో? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనోళ్ళందరూ కష్టాలుండి తీర్చి చాలు అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అవి కాదు ఆశీర్వాదాలు అని అంటే. రోగాలుండి ఇదైతే స్వస్థపరచబడితే ఆశీర్వాదం అనుకుంటున్నారు. అది కాదు, అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. అవి వద్దని కూడా నేను చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. ఇల్లు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, కానీ అవి కాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. నీ ఆత్మను దేవుడు తన దగ్గరకు తీసుకోవటానికి ఆయన చేసిన కార్యకలాపాలు ఉన్నాయి. ఆ కార్యకలాపాలను బట్టి పొందుకున్న మేలులను ఏమంటారంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మన ఆత్మ పాపం చేసినప్పుడు, మన శరీరం పాపం చేసినప్పుడు ఆ పాపము ఆత్మకు అనుగ్రహించబడుతుంది అన్నమాట. పాపము దేనికి? ఆత్మకు. శరీరానికి కూడా ఇబ్బందే, రెండింటికి అయినప్పటికీ మొత్తానికి అఫెక్ట్ అయ్యేది ఏమిటనంటే ఆత్మ. అలాంటి పాపపు స్థితిగతుల్లో ఉన్నటువంటి ఆత్మీయులు ఏం చేసిన వాళ్ళుగా ఉంటారనంటే దేనికి పాత్రలై ఉంటారంటే శిక్షకు పాత్రలై ఉంటారు. దేనికి పాత్రలై ఉంటారు? శిక్షను పొందుకోవలసినటువంటి మానవ జాతిని రక్షించడం కొరకు, ఉగ్రత నుండి రక్షించడం కొరకు. శిక్ష ఏ రూపంలో ఉంటుందంటే దేవుని మహోగ్రతమైన ఉగ్రత రూపంలో ఉంటది. అంటే నరకంలో పడవేయబడే స్థితిలో ఉన్న నిన్ను, నీ పాపములన్నింటినీ పరిశుద్ధపరిచి నీకు సువార్తను అనుగ్రహించి పాపముల నుండి పరిశుద్ధపరిచి నిన్ను పరలోకానికి నడిపించేటువంటి లేఖన భాగాలు నీకు ఇచ్చి సంఘం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ని దేవుడు ఏర్పాటు చేసి నీ మధ్యలో పెట్టినప్పుడు వీటిలన్నిట్లో ఏమున్నా అన్ని స్టెప్పుల్లోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి ఒక కార్యక్రమం కనబడుతుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. యాక్చువల్ గా నీ పాపం వల్ల నువ్వు ఉగ్రతకు దారి తీయబడాలి, నరకానికి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు నిన్ను నరకానికి వెళ్లకుండా తన కృపను బట్టి ఏం చేశాడు? క్రీస్తు మరణాన్ని ఏర్పాటు చేసి క్రీస్తు మరణంలో నిన్ను రక్షించే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో సువార్త ప్రాముఖ్యమైనది. సువార్త ఎటువంటిది?
మీరు చదివారు అంతకు ముందు? సువార్త అన్నది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నిన్ను నీ ఆత్మను కడిగే ఒక కార్యక్రమం బాప్తిస్మం అన్నది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. తర్వాత దేవుని కృప, నరకానికి పాత్రుడైన నిన్ను రక్షించినటువంటి పరిస్థితుల్లో ఆయన చూపిన కృప ఏమిటనంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అసలు పాపి అయిన నీవు దేవుణ్ణి పాడడానికి కూడా యోగ్యుడిగా లేని నిన్ను ఆయన మహిమపరిచేటట్లుగా చేసి తన యొక్క మహిమను నీలో పెట్టినందుకు ఆ మహిమ నీకేమైంది? దేవుని మహిమ నీలో అనుగ్రహించబడింది. ఎవరి యొక్క మహిమ? సాక్షాత్తు దేవుని మహిమ నీ ఆత్మలో ముంచబడినందుకు, ఆయన మహిమను నీలో పెట్టినందుకు, ఆయన మహిమ నీలో రావడానికి నువ్వేం అర్హతను సాధించావు? నీవేం అర్హతను సాధించకపోగా ఆయన కృపను బట్టి మనం పొందుకున్నటువంటి మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ నీకెటువంటిది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి సువార్త, బాప్తిస్మము, దేవుని కృప, దేవుని మహిమ ఇవన్నీ ఎటువంటివి? ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఇంకా చాలా ఉన్నాయి, మనం చాలా చదివాం కూడా. ఇవాళ విశ్వాసిగా నువ్వు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో దేవుడిచ్చిన లేఖన భాగాలు నీకేమి ఇస్తున్నాయి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంగా దేవుని వాక్యం మీ మధ్యలో ఉంది. అల్టిమేట్ ఆశీర్వాదం ఏమిటి? ఆత్మ సంబంధమైనది పరలోకం. ఇంతటి స్టేజ్ లో పాపంలో ఉన్నప్పటికీ, దేవుణ్ణి స్తుతించలేని స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను అంతగా అన్ని ఆశీర్వాదాలను సంఘంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు ఆశీర్వాదాలని? సంఘంలో పెట్టాడు. చదువుతాం మరొకసారి. అది ఎఫ్సి 1వ అధ్యాయం 3-4 కూడా చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును కాదు. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని అంటే అర్థమేంటి? ఆల్రెడీ పెట్టేశాడు. ఎక్కడ పెట్టాడు? క్రీస్తునందు పెట్టాడు. క్రీస్తునందు ఇస్ ఈక్వల్ టు క్రీస్తు సంఘమునందు అని అర్థం అన్నమాట. క్రీస్తునందు అని అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. క్రీస్తునందు పెడితే నీకేం ఇక్కడ లాభం? పరలోకంలో ఉన్న క్రీస్తు గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. క్రీస్తునందు ఇస్ ఈక్వల్ టు క్రీస్తు సంఘమునందు. కాబట్టి ఎవరెవరైతే క్రీస్తు సంఘములో అనగా క్రొత్త నిబంధనను పాటించే క్రీస్తు సంఘములో ఉంటారో వాళ్ళందరికీ ఏ ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించబడ్డాయి అని అంటే ఆత్మ సంబంధమైన పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించబడ్డాయి. వాస్తవం. ఇవాళ మీరు ఎన్నో బాధల్లో ఉండొచ్చు, మీరెన్నో దుఃఖంలో ఉండొచ్చు, మీ ఇళ్లలో అనేక కష్టాలు ఉండొచ్చు, అనేక బాధలతో వేదనలతో కూడిన అనారోగ్య స్థితిగతులు ఉండొచ్చు. అవన్నీ ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల ముందు వ్యర్థములు అన్నమాట. అవి లెక్క లేకుండా అయిపోవాలి మీరు. అదంతా సరే, ఎంత ఉన్నా కూడా సరే, నాకేముంది? నా ప్రభువు నందు, నా ప్రభువు ఇచ్చినటువంటి సంఘమునందు నాకేముందని అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఒకటి ఉందనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అది క్రీస్తు నందు అని అంటే క్రీస్తు సంఘమునందు, సంఘములో ఉంది. సంఘం అన్నప్పుడు ఈ బిల్డింగ్ లో కాదు. సంఘం అన్నప్పుడు మనందరి యొక్క కలయిక వలన ఏర్పడినటువంటి సంఘములో ఆ ఆశీర్వాదాలు దాగున్నాయి. దాన్ని అందుకునే పద్ధతిని కూడా పెట్టేశాడు. దానికోసం ఏం చేయాలనంటే మీరు తండ్రిని స్తుతించాలి. ఎప్పుడైనా మనం అలాంటి ఒక పాటను, చాలా పాటలు కూడా రాయాలి రాగయుక్తంగా పాడేటట్లుగా. ఎందుకనంటే తండ్రిని స్తుతించేటువంటి ఒక కార్యక్రమంలో మనం ఆయన ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను గుర్తు తెచ్చుకొని పాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంట. మరొకసారి చదవండి 1:3 చదవండి శేషుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. కాబట్టి ఎందుకు స్తుతించబడాలి? ఆయన స్తుతించబడాలంట. ఎందుకు అనంటే ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినందుకు నువ్వేం చేయాలనంటే నీ పాపాన్ని పోగొట్టాడు. నువ్వు నరక స్థితి నుండి నిన్ను తప్పించాడు, నిన్ను రక్షించాడు.
ఆ తండ్రి అయిన దేవుడు తన ఉగ్రతను చూపించకుండా నేను నీ ప్రాణాన్ని తీసేయకుండా వదిలిపెట్టాడు. అర్థమవుతుందా? దాని కొరకు నువ్వు మనసులో తలుచుకొని నువ్వేం చేయాలనంటే ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవిస్తూ స్తుతించాలన్నమాట. అనుభవించావా? అనుభవించావు. క్రొత్త నిబంధన సంఘంలో చేర్చబడ్డామా? చేర్చబడ్డాం. పాపాలు పోగొట్టబడ్డాయా? పోగొట్టబడ్డాయి. పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? బ్రతుకుతున్నాం. ఇన్ని ఆశీర్వాదాలను అనుభవిస్తూ కూడా సరే ఆ ఆశీర్వాదాలను గుర్తు తెచ్చుకోకుండా మనోళ్ళు పాటలు పాడే పరిస్థితుల్లో ఉండట్లేదు. మనం పాడేటప్పుడు ఈ ఆశీర్వాదాలు గుర్తుకు రావాలి. నీ బాధ్యత నీకు గుర్తుకు రావాలి. అబ్బా, నేను రక్షించబడిన వాడిని, రక్షించబడిన దానిని కాబట్టి నేనేం చేయాలి? తండ్రి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి కీర్తించి స్తోత్రించి పాటలు పాడాలి. పాయింట్ 1 అర్థమవుతుంది. ఎందుకు పాడాలి? వాస్తవమే, మనోళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకొని ఆజ్ఞాపించారు కాబట్టి పాడాలి. అది ఏమిటి? నీతి. అదేమిటి? నీతి. నీతి క్రియ. ఆయన ఆజ్ఞలను బట్టి మనం కార్యక్రమం చేయటము నీతి క్రియ. ఇదేమిటి? స్తుతించబడడం అనేది నీ కృతజ్ఞతతో నువ్వు చేసే కార్యక్రమం. కృతజ్ఞత ఏమిటి? ఆయన నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చారు కాబట్టి నేనేం చేయాలి? బాధ్యతగా అన్ని పాటలను సంతోషంగా పాడాలి. ఇది కూడా నీతి క్రియనే, కాదని నేను అనను. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులలో ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తారు. అందులో ప్రథమమైనది ఏమిటనంటే ఆత్మ సంబంధమైన పాటలు పాడటం. ఆత్మ సంబంధమైన పాటలు పాడటం. ఆత్మ సంబంధమైన పాటలు పాడటం అంటే అర్థం ఏమిటి? భౌతికతకు ఎటువంటి తావు లేకుండా పాడటం ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడటం. ఇందులో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, డ్రమ్స్ కానీ, చప్పట్లు కొట్టి ఎలాగా చప్పట్లు కొట్టి ఏం చేయకూడదు? పాడొచ్చా? చప్పట్లు చప్ప కొడుతూ ఉంటారు. కొట్టొచ్చే చప్పట్లు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 17:25 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాడు. చేతులతో సేవింపబడటం అంటే అర్థం ఏమిటి? చప్పట్లు కొట్టడం, హ్యాండ్స్ అని చెప్పడం జరిగింది అన్నమాట. నువ్వు అలా అనుకున్నా తప్పులేదు. నువ్వేదో పెద్ద గొప్ప అని చెప్పేసి ఆయనకి ఏదైనా తక్కువ అయిపోయిందని చెప్పి నువ్వు పాడితేనే ఆయన స్తుతింపబడతారు అన్నట్లు కూడా కాదు. వాస్తవానికి చెప్పాలంటే ఆయన స్టేటస్ ఎట్లాంటిదో చెప్పేశాడు. ఏం చేశాడంట? నీ ప్రాణాన్ని నీకు పెట్టినందుకు నువ్వు ఏదో చేసేస్తున్నావని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు ఆయనే ఇస్తున్నాడు. ఆయన ఇచ్చివాడు గనుక ఆయనకి ఏదైనా ఏదో తక్కువ కొదువై ఉన్నట్టు నువ్వు స్తుతిస్తే ఆయన స్తుతించబడేటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ నువ్వు ఆలోచన చేయాలి. ఏమిటనంటే నువ్వు చేతులతో కాదు, లేదా డ్రమ్స్ తో కాదు, ఈ భౌతిక స్థితిని బట్టి ఆయన ఏం చేయకూడదు? సేవించకూడదు, ఆరాధించకూడదు, లేదా పాటలు చప్పట్లు అనేది కొట్టడానికి లేదు. సంఘములో చప్పట్లు కొట్టొచ్చా? భౌతిక స్థితిగతులను బట్టి ఆయన్ను స్తుతించకూడదు, సేవించకూడదు. ఆత్మ సంబంధమైన దాని నుండి నీ ఆత్మలో నీ హృదయం నుండి రావడం ద్వారా అయితే నోరు భౌతికమైనదే కదా అని అనొచ్చు మీరు. కానీ అందుకే చెప్పాడు, నోరు భౌతికమైనదే అయినప్పటికీ నీ నోటి ద్వారా వచ్చేది ఎక్కడి నుండి రావాలి? హృదయము నుండి, అనగా ఆత్మ యొక్క ఒక అవయవం అనబడినటువంటి హృదయము నుండి నీ పాటలు అన్నది
రావాలి. వచ్చినప్పుడు అది సంగీతంగా నీ నోటి ద్వారా బయటకు రావాలన్నమాట. ఇలా పాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేయబడతాడనంటే అత్యంత అధికముగా మహిమపరచబడుతూ ఉంటాడు. కాబట్టి ఒకటి, ఆత్మ సంబంధమైన క్రియలలో ప్రథమైనది ఏమిటనంటే ఆత్మ సంబంధమైనటువంటి పాటలు. ఆత్మ సంబంధమైన పాటలు పాడేటప్పుడు భౌతిక సంబంధమైన విషయాలను మనం ఏం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపుకోకూడదు. డ్రమ్స్ కానీ వాయిద్యాలు కానీ ఇంకేది కూడా కలపకూడదు. రెండు, నీ చేతులతో ఆయన ఏం చేయకూడదు, చప్పట్లు కొట్టి స్తుతించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మూడు, ఎందుకు చేయాలి అని అంటే, ఎందుకు చేయాలి పాటలు పాడాలి, ఎందుకు పాటలు పాడాలి, కీర్తించాలి? తండ్రిని దేవుడు తన మీద తాను ఒట్టు వేసుకున్నారు కాబట్టి ఆయన ప్రతి నాలుక స్తుతించాలని ఆయన కోరారు కాబట్టి ఆ కోరిక మేరకు ఆజ్ఞగా మనం స్వీకరించి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, పాటలు పాడాలి. అదే విధముగా సంఘములో ఉన్న సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరు కూడా సరే ఒకరికొకరు హెచ్చరించబడడం కొరకును, బుద్ధి తెచ్చుకోవడం కొరకును, జ్ఞానయుక్తంగా బ్రతకడం కొరకును పాటలు అన్నది సంఘం మధ్యలో పాడాలి. మూడోది ఏమిటి, నెక్స్ట్ పాయింట్ ఏమిటి, ఆయన తండ్రిని దేవుడు స్తుతించబడాలి. ఎందుకు అని అంటే మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఏం చేశాడు, సంఘములో పెట్టాడు. క్రీస్తు నందు అంటే అర్థం ఏమిటి, నిజంగా మనం అలా కృతజ్ఞతా భావంతో పాడుతున్నామా, కృతజ్ఞతా భావంతో పాడుతున్నామా ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:12 మనం చదివినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:12, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడి. ఆత్మ సంబంధమైన వరాలు లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నోళ్ళు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే విషయంలో మనం ఏం చేయాలంటే కార్యాలు చేయాలి. ఏమేమిటవి, భాషతో మాట్లాడవాడు అర్థం చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ప్రార్థన పాటలు అనేటువంటివి ఏం చేస్తాయి, సంఘానికి క్షేమం కలుగు చేస్తాయి. ఏం కలుగు చేస్తాయి, సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాయి. ఎట్లాగా, ఏమైనా ఐడియా ఉందా? ఆత్మ సంబంధంగా మనం పాటలు పాడేటువంటి వరాన్ని మనం పొందుకున్నాం. మీరు పాడడం కూడా సరే దేవుడిచ్చిన ఆశీర్వాదమే. మనం మోకరించి ప్రార్థన చేయడం కూడా సరే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. ఆత్మ సంబంధమైన వరాలే అవి. ఈ వరాన్ని పొందుకున్నటువంటి మనం ఏం చేస్తున్నామనంటే పాటలు పాడుతూ ఉంటాం. పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే సంఘం అనేది, చెప్పండి, క్షేమాభివృద్ధి కలిగించబడుతుంది అన్నమాట. సంఘానికి అందరం కలిసి పాడామనుకోండి, ఆ సంఘము క్షేమంగా ఉందని దాని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? అందరూ ఏకీభవించి, క్షేమాభివృద్ధి అని అంటే అర్థం ఏమిటంటే వన్ అకార్డ్ అంటారు. వన్ అకార్డ్ అని అంటే అర్థం ఏమిటంటే ఒక్క కంఠంతో మనం పాడామనుకోండి, ఆ సంఘం ఎటువంటి స్థితిలో ఉందని అర్థము, బాగా ఎదిగింది, క్షేమంగా ఉంది అని దాని అర్థం అన్నమాట. ఎవరు ఎటువంటి స్థితి, వాళ్ళు పాడుతూ ఉంటే మనం చూసుకుందాంలే అనే కుంటుపడిన సంఘంగా ఉండదు. లేదనంటే సంఘం అనేది ఏమైపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. పాటలు పాడే విషయంలో నిజముగా మనం పాడేటప్పుడు మనసులో నుండి పాడాలి. అదేవిధంగా ఆత్మలో నుండి ఆత్మతో పాడాలి, మనసుతోనూ పాటలు పాడాలి. మనసుతో పాడడం అని అంటే మనసు
మన కోరికలన్నిటినీ కూడా సరే పక్కన పెట్టేసి మన ఆలోచన మొత్తం కూడా దేవుని మీదను క్రీస్తు మీదను పెట్టి పాటలు పాడాలి. ఆత్మతో పాడడం అంటే అర్థం ఏమిటంటే భౌతికత లేని స్థితిలో పాడడం అని అర్థం. ఆత్మతో పాడడం అంటే అర్థం ఏమిటి? ఆ భౌతిక స్థితి లేకుండా, అంటే డ్రమ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, చేతులు, ఆ తర్వాత ఇంకే కొంతమంది రాగం కోసం నాలుకలో కూడా నాలుకని కూడా కొంతమంది ఇది చేస్తుంది, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఒకటి పెట్టుకుంటారు అనమాట. అలా శ్రావ్యంగా రావడం కొరకు. అట్లాంటిది ఏం అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అర్థమవుతుంది? అలాగా ఇదేమో మనం ఇంప్రెస్ చేయడం, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం చేసేది కాదు. నీ ఆత్మతో పాడు చాలు. నీ ఆత్మతో. ఇక్కడ ఆత్మ అనే మాట ఎవరికి సంబంధించిందండి? మనుష్య ఆత్మకు సంబంధించింది. పరిశుద్ధుల యొక్క ఆత్మకు సంబంధించింది. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడు ఎలాగూ పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి పొందలేని స్థితిలో మనం ఏం చేయకూడదనంటే స్తోత్రం చెల్లించకూడదు, లేదా పాటలు పాడకూడదు, లేదా ప్రార్థన కూడా అట్లా చేయకూడదు. అంటే అర్థం ఏమిటి? పాటలు పాడేవాళ్ళు పాటలు పాడే దాంట్లో కూడా సరే ఇతరుల మీద నిందతో పాడుతూ ఉంటారు అనమాట. ఒకలాంటి పాటనే ఎన్నుకుంటా ఉంటారు. ఆ పాట వలన ఎదుటి వ్యక్తి బాధపడే కోణంలో పాడుతూ ఉంటారు. అలా కాదు. ఏది చేసినా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే చేయాలి. అర్థమవుతుందా? పాటలు పాడేది మనం సరిగ్గా పాటలు పాడామంటే సంఘం అన్నది క్షేమాభివృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని ఎందుకు పాటలు పాడాలనే విషయంలో పరిశీలన చేస్తున్నాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి? పాటలు ఎందుకు పాడాలి అని అంటే మనం దేవుని యొక్క ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకున్నాం కాబట్టి మనం పాటలు పాడాలి. మనం ఎందుకు పాడాలని అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించారు కాబట్టి ప్రతి నాలుక ఆయన ఏం చేయాలి? స్తుతించి గానం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు పాడాలి? రోమిలికి రాసిన పత్రికలో అపోస్తల కార్యములు 2:46లో అపోస్తల కార్యములు 2:46 ఎవరైనా చదవచ్చు. మరియు వారి అనేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో ఏంటి ఏం చెప్పారు? అనేక మనస్కులయ్యారు. వారేక మనస్కులు. 2:46 అపోస్తల కార్యములు. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? స్తుతించడం అంటే పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచున్నది. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నది. సంఘం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందగలదో మీకు తెలియదు. మీ ఇంటింట రొట్టె విరవడం అనే మాట, ప్రతిదినము అనే మాట, ప్రతిదినం రెగ్యులర్ గా చేసే కార్యక్రమం గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ రొట్టె విరవడం అనేది ప్రతిదినం గురించి. రొట్టె విరవడం అంటే అర్థం ఏమిటి? ప్రభు వాళ్ళ కార్యక్రమం గురించి కాదు మాట్లాడుతున్నది. అర్థమవుతుందా? ప్రతిదినము ప్రభు వాళ్ళ పార్టిసిపేట్ చేయమని కాదు దాని అర్థం. ప్రతిదినము వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇవాళ దేవమ్మ గారింట్లో మనం కూడుకున్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో మనం కూడుకున్నప్పుడు పాటలు పాడి స్తుతించినప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు ఏదో ఇస్తారు, మనం తిని కార్యక్రమాలు. విమలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళి మనం స్తుతించి గానం చేసినప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు ఇచ్చితే అది సంతోషంగా మనం తిని వస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మొట్టమొదటి సంఘం ఎంతగా అభివృద్ధి చెందిందని అంటే అనేకులు సంఘంలో చేర్చబడ్డానికి దారి తీయబడింది అన్నమాట. అర్థమవుతుందా? చెప్పింది మీకు అర్థమైందా? కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి ఎలా చెందుతుంది?
పాటలు పాడటం ద్వారా, స్తుతించడం ద్వారా అని అంటే ఇది ఇలాగా ఎలాగా ఇందులో మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో స్తుతించుచు ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. ఇంటింట రొట్టె విరవడం అనే మాట ఎవరింటికి వెళితే వాళ్ళు పెట్టిన భోజనం గురించి మాట్లాడిన సందర్భం అది. అర్థమవుతుంది కదండి. ప్రతిదినం ఏం చేసేవాళ్ళనంటే సంఘం వాళ్ళు కూడుకుని ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ గానం చేస్తూ దేవుని యొక్క లేఖన భాగాలను ఆలోచన చేసుకుంటూ వాళ్ళు ఏక మనసు కలిగి ప్రభువును తండ్రిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొంది ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. అది చెప్పింది. ఆహారం అని అంటే అర్థం ఏమిటి? భోజనం గురించి మాట్లాడుతున్నాడు. ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆ ప్రతిదినం తీసుకున్న దేనికి సంబంధించింది? అంటే ఆ ప్రాంతం వాళ్ళు రొట్టెని ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఏ ప్రాంతం వాళ్ళు? అక్కడ చెప్పబడుతున్న ప్రాంతం వాళ్ళు ఆహారంగా దేన్ని తీసుకునేవాళ్ళు? రొట్టెని. అందుకోసం ఇంటింట రొట్టె విరిచుచు అనే మాట ఉపయోగించడం జరిగింది. అది ఎప్పుడు? ప్రతిదినం. ఈ రోజు సంఘం కూడా సరే, సంఘంలోని వాళ్ళం కూడా సరే, ఎవరింటికి వెళ్ళినా కూడా సరే, మేము అది తినం. ఏం తినం? మేము అది తిన్నాం, మేము ఇది తిన్నాం, మాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అనడానికి లేదు. అదేవిధంగా తినని వాళ్ళని బట్టి కామన్ ఫుడ్ ఏదైతే ఉందో అది పెట్టి సంతోషమే. అందులో కూడా ఆహారంలో కూడా సరే కపటమైన స్థితిగతులు నేడు సంఘాల్లో వస్తూ ఉంటుంటాయి. కపటమైన స్థితి. నాకు ముందు పెట్టాలి, లేదా నాకు పెట్టలేదు, నాకు ముందు పెట్టాలి అని ఒకరు అనుకుంటే, నాకు పెట్టలేదని మరొకరు అనుకుంటే, నాకు లేటుగా చేశారని మరొకరు అనుకుంటా ఉంటే, ఈ ఆలోచనలన్నీ ఏక మనస్సుకు దారి తీయదు. మరి దేనికి దారి తీస్తాయి? నాకు స్పైసీ ఫుడ్ అన్నారనుకోండి, మేము స్పైసెస్ ఎక్కువ తినమని చెప్పేసి, ఇవన్నీ కూడా సరే ఈ భౌతికమైన స్థితిగతులను మనం పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. స్పైసెస్ తక్కువగా చేసుకోవడం అంటే అందుకే చెప్పింది, సంఘంగా కూడినప్పుడు వివిధ ఆహారపు అలవాట్లు కలిగిన వాళ్ళు వస్తారు కాబట్టి జనరలైజ్డ్ ఫుడ్ తయారు చేసుకోవడం చాలా మంచిది. ఎలాగా? జనరలైజ్డ్ ఫుడ్ ని మనం ఏం చేయాలంటే తయారు చేసుకోవటం మంచిది. ఈ ఫుడ్ గురించే ఎక్కువ ఆలోచనలు కూడా మరలా చేస్తూ ఉంటారు. మన వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం అంత బాగా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ముందు అది కాదు. అక్కడ మనం చేయవలసిన కార్యక్రమాలు దాని మీద దృష్టి సారించాలి. చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి? నువ్వు దేవుణ్ణి పాడాలి. పాడకుండా నేను దీని మీద దృష్టి సారించి వంట వార్పులు అవి ఇవి చేసుకుంటామంటే కష్టం. అర్థమవుతుందా? పాటలు పాడటం, దేవుణ్ణి స్తుతించటం, ఆయన మాటలను వినడము, ఈ ఆత్మ సంబంధమైన కార్యకలాపాలకు ప్రాముఖ్యతనివ్వాలి. అందుకొరకే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ఆ తర్వాత ఏమైనా సెకండరీ ప్రయారిటీస్ ఏమిటంటే భోజనాలకు సంబంధించి అది సెకండరీనే కానీ ప్రైమరీ అది కాదు. అర్థమవుతుందా? కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలని అంటే దేవుడు ఏం చేయబడాలి? సంఘం అభివృద్ధి చెందాలని అంటే దేవుడు ఏం చేయబడాలి? ప్రతిదినము స్తుతించబడాలి. ప్రతి ఇంట్లోనూ ఏం చేయాలి? స్తుతించే ఒక కార్యక్రమం జరగాలి. ప్రతి ఇంట్లోనూ. మేము వాళ్ళ ఇంటికి రామండి. ఎవరింటికి రాము? సంఘం ఎందుకు మా ఇంటికి రావాలి? ఖర్చులు ఎక్కువైపోతుంది. ఎట్లాగా? సంఘం వస్తే ఎంతమంది వస్తారు? 20 మంది, 30 మంది, 50 మంది వస్తే మీరు ఎక్కడి నుండి పోయేది అంటారేమో. సంఘానికి ఆ విషయం తెలియదు అనుకుంటారా? సంఘానికి తెలుసు. సంఘం మేనేజ్ చేయలేదా? చేస్తుంది.
కానీ ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పాటలు పాడటం, స్తుతించడం లాంటి కార్యక్రమాలు చేసి ఎంత ఆశీర్వాదకరమో. ఒక భౌతికమైన ఆశీర్వాదాలను పెట్టేశాడు వాస్తవమే. నువ్వు సంఘాన్ని పిలిపించి సంఘంతో కలిసి దేవుణ్ణి క్రీస్తును స్తుతించే కార్యక్రమం చేసినప్పుడు భౌతికంగా కూడా ఆశీర్వదించబడే అద్భుత కార్యక్రమాలు జరిగిపోతుంది. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. మనం మర్చిపోకుండా ఆలోచన చేయ బద్దులమై ఉన్నాం. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13 14 నుండి మనం చదివినప్పుడు, నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ, అవునండి, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ. ఏంటి, పట్టణమే లేదా? మేము గుంటూరు పట్టణంలో ఉన్నామన్నారు అనుకోండి అమ్మగారు వాళ్ళు, ఈ పట్టణం కూడా ఉండబోదు. ఎప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఇది ఏమి ఉండదు. ఎంత బిల్డింగ్లు స్టీల్లో కట్టినా స్టీల్ కూడా కరిగిపోతుంది. సూర్యుడు లాంటి సూర్యుడే కరిగి రాలిపోతాడంట. ఎట్లాగా? సూర్యుడే కరిగి రాలుతాడంట, నీళ్ళలాగా పోసేయబడతాడంట. చంద్రుడు, భూమి ఇవన్నీ కాలిపోతాయంట, ఆవిరైపోతాయి, పొగగా మారిపోతాయి. ఇవన్నీ కలిసి నరకంలో ఉంటాయి అనుకుంటాను నా బహుశా. ఇవన్నీ కలిసి ఎక్కడ పడివేయబడతాయి? నరకంలో ఒక మహాలోకంగా ఏర్పరచబడి అంత సృష్టి ఆరంభం నుండి పాపం చేసిన మనుషులతో పాటుగా ఇవి కూడా కాలుతూ ఉండిపోతాయని అనుకుంటున్నా. మరి ఏమిటో కానీ స్థితి, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనకు అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇక్కడ ఎక్కడా లేదు భూమి మీద. మరి ఉండబోతున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము. దేని కొరకు? ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తున్నా. 3 అని రాసి ఏమని రాశాడు అక్కడ? అంతము వరకు నడుచుకున్న రీతిని అని అన్నాడు అనమాట. వెతుకుచున్నాం, ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నామని అంటే వెతుకుచున్నాం. ఉండబోయేది ఏమిటి? మనం యుగ యుగాలు ఉండబోయేది ఏమిటి? పరలోకం. నిలువరమైన పట్టణం ఏమిటి? పరలోకమే. అది శాశ్వతమైనది. ఆ పట్టణంలో మనం ఒక్కసారి ప్రవేశించేసామనుకోండి, అక్కడ దుఃఖం ఉండదు, బాధలు ఉండవు, ఒళ్ళు నొప్పులు ఉండవు, ఇంకెవరి గురించి మనం పట్టించుకునే పరిస్థితులు ఉండవు, వేదనలు ఉండవు, కష్టాలు ఉండవు. నువ్వు ఇంతకాలం నీ కార్చిన కన్నీళ్ళని దేవుడే తుడిచి నిన్ను హత్తుకొని నీ భుజం తట్టి, నా కుమార్తె, నా కుమారుడు నన్ను స్తుతిస్తూ నన్ను గణపరుస్తూ భూమి మీద బ్రతికాడు. కాబట్టి ఇక నీకు ఏమి ఉండదు అని అంటే దుఃఖాలు, బాధలు, వేదనలు ఉండవు. అందుకని ఆ దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఎప్పుడు ఎల్లప్పుడు. ఎప్పుడండి? ఆయన ద్వారా. ఆయన ద్వారా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా. ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయదు, అనగా ఒప్పుకొనుచు. జిహ్వా అంటే అర్థం ఏమిటి? నాలుగు. జిహ్వా అంటే ఏమిటి? నాలుక. ఈ నాలుగుతో మనం ఏం చేయాలంటే పాటలు పాడి ఫలముగా ఏర్పరిచి దేవునికి, క్రీస్తుకి సమర్పించబద్ధులమై ఉన్నాము. ఈ పాటలు ఎవరి నామం ద్వారా పాడాలంట? ఆయన నామము ఒప్పుకొనొచ్చు. ఎవరి నామమును? తండ్రి నామాన్ని కాదు, యేసు ప్రభు నామాన్ని. పాడేది ఎవరిని? తండ్రిని. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ వ్యత్యాసం మనం గుర్తించాల్సిన అవసరం లేదు. దేవునికి చదువుతున్నాను చూడండి, మనము ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడం. స్తుతి యాగము చేయడం అంటే అర్థం ఏమిటి? స్తుతించడం అంటే అర్థం ఏమిటనంటే పాటలు పాడడం అని ముందుగానే చెప్పా. అనగా ఆయన నామమును ఒప్పుకొని జిహ్వా ఫలమును అర్పించదము. నువ్వేం ఫలం తెచ్చావు ఇవాళ? ఏం ఫలం తెచ్చావు? జిహ్వా ఫలం. ఆరాధనలో మనం వస్తూ ఉన్నప్పుడు నేను పాడాలి అని నీ ఫలాన్ని తీసుకురావాలి. తోటలో పండిన ఫలాలు కావుగా ఇక్కడ కావాల్సింది.
తోటలో పండినవి, చేనుల్లో ఇవి చేసినవి అవి కాదు. అవి అక్కడ కోరాడు దేవుడు. ఎక్కడ? పాత నిబంధనలో. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? 100 వంతు అయితే నువ్వు 10 వంతు దేవుడికి తీసుకురావాలి పాత నిబంధనలో. ఇక్కడ నువ్వు తీసుకురావాల్సింది ఏమిటనంటే పాటలు పాడి నీ యొక్క మంచి ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఇక్కడ తీసుకొచ్చి జిహ్వా ఫలంగా అర్పించాలి. అబ్బా నేను ఎంత బాగా పాడబోతానో. ఎప్పుడు? ఒక ఆరాధనలోనేనా? కాదు, ఎల్లప్పుడూ. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే తండ్రిని క్రీస్తును ఏం చేయాలి? పాటలు పాడి కీర్తించి స్తోత్రించి పాడాలి. ఇది ప్రతి ఒక్కరూ రొటీన్ గా చేయాలి. మీరు స్నానం చేసేసి కూర్చున్నారనుకోండి, స్నానం చేసిన వెంటనే కూర్చొని ఇరువురిని పాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఎంత ఆత్మ సంబంధంగా ఆ రోజంతా మీరు గడుస్తారో ఒకసారి ఆలోచన చేసి చాలా బాగుంటుంది. తండ్రిని క్రీస్తుని మీరు స్నానం అయిన తర్వాత కూర్చొని పాడేసి ఒక 2 పాటలు మోకరించి ప్రార్థన చేసి తర్వాత మీరు డైలీ రొటీన్ పనులు చేసుకోండి. మీరు పడుకునే ముందు, రాత్రి పడుకునే ముందు తండ్రిని క్రీస్తుని స్తుతించి గానం చేసి ప్రార్థన చేసి పడుకోండి. రోజు ప్రారంభంగాను ముగింపుగాను ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. సమయం లేనోళ్ళు, సమయం ఉన్నోళ్ళు, ఖాళీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు ప్రతినిత్యం పాడుకోవచ్చు. మనం మనసులో పాడుకుంటే ఎంత బాగుంటుంది. మనం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళం కూడా పాటలు పాడుకుంటుంటే బాగుంటుంది. కాబట్టి పరలోకం పోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంటే ఈ కార్యక్రమాలు చేస్తారంట. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోదాని కొరకు మనం ఏం చేస్తున్నాము? ఎదురు చూస్తున్నాము. గనుక పరలోకం పోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు తండ్రిని క్రీస్తుని జిహ్వా ఫలం అర్పించడం ద్వారా స్తుతించి గానము చేసి పాటలు పాడాలి. కాబట్టి పరలోకము ఊరికే రాదు. పాటలు పాడినోళ్ళకి పరలోకం రాదు. పాటలు పాడలేని వాళ్ళకి పరలోకం ఖచ్చితంగా దేవుడు ఇవ్వడు. ఈ విషయాన్ని మనమందరం గుర్తించుకొని మనమందరం మన జీవితాల్లో తండ్రిని క్రీస్తును పాడుతూ భూమి మీద బ్రతుకుతూ పరలోకానికి సిద్ధమవ్వాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికీ